సార్ లోక్సభలో మాట్లాడడానికి ప్రధాని మోడీ భయపడుతున్నారు అన్నట్టుగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే భయపడుతున్నారా? భయపడితే ఎందుకు భయపడుతున్నారంటారు? సో ప్రధానమంత్రి లోక్సభలో భయపడటానికి భయపడుతున్నారని కంక్లూషన్కి ఎందుకు ఎట్లా రావాలి? ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్న మాట నిజం. మోడీ మొదటి నుంచి కూడా పార్లమెంటును పెద్ద లెక్క చేసిన చరిత్రేమీ లేదు. అందులో ప్రతిపక్షాల ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పిన చరిత్ర లేదు కూడా. అది భయపడతారని ఎట్లంటాం? మోడీ వాజ్ నెవర్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ఎందుకంటే మోడీ స్వభావం అది. ఎప్పుడైనా స్ట్రాంగ్ మెన్ ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. మీకు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అమెరికన్ పార్లమెంట్కి విలువిస్తాడా? అందువల్ల స్ట్రాంగ్ మెన్కి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వీఆర్ సుపీరియర్, మేము ఇంకోనికి అకౌంటబుల్ ఏంటి అనే దూరం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా మోడీకి ఎదురు చెప్పే పరిస్థితి లేదు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా. సో మీకు మోడీ నిర్ణయమే ఫైనల్, పార్టీలు ఇంకెవరు లేరు. ఏమనంటే మోడీకి సలహా ఇచ్చే వాళ్ళే తప్ప మోడీని ప్రశ్నించే వాళ్ళు బీజేపీలో ఎవరు లేరు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్నా అలా పార్టీలో ఆయన ఆ స్థాయికి వచ్చేసాడు. ప్రభుత్వంలో కూడా మోడీ చెప్పిందే వేదం. ఏ క్యాబినెట్ మినిస్టర్ కూడా మోడీ కన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉండే అవకాశమే లేదు. సో అలాంటి అవకాశం పార్టీలో లేదు, గవర్నమెంట్లో లేదు. అలాంటి లీడర్గా ఉన్న వ్యక్తి అపోజిషన్ స్క్రూటినోనో మీడియా స్క్రూటినో అంగీకరిస్తాడా? అది మోడీ పొలిటికల్ సైకాలజీకే భిన్నం. అందువల్ల భయపడ్డాడని అనుకోను. ఈ సింప్లీ డజంట్ కేర్, నేనెందుకు పార్లమెంట్కి వచ్చి వీళ్ళ సమాధానాలు చెప్పాలి అని. మీకు చరిత్ర మొత్తం తీసుకుంటే పార్లమెంట్లో అపోజిషన్కు డైరెక్ట్గా క్వశ్చన్స్ తీసుకుని ఆన్సర్ చేసిన చరిత్ర లేదు. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రధానమంత్రులకు కూడా ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మోడీ ఎప్పుడు అలా సమాధానం చెప్పాడు. ఒకటే, మోడీ సింప్లీ స్పీక్స్, తాను ఏం మాట్లాడాలో అది మాట్లాడతాడు, మిగతా వాళ్ళు వినాలి అంతే తప్ప అది వన్ సైడెడ్గా ఉంటుంది తప్ప బైలేటరల్గా ఉండదు, మల్టీలేటరల్గా అసలే ఉండదు. ఇప్పుడు ఇదే కాదు, ఈవెన్ మీడియాతో ఎప్పుడైనా మోడీ మాట్లాడాడు? ఒక విలేకరుల సమావేశంలో ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడిన చరిత్ర ఉందా? అమెరికాకు వెళ్తే వాళ్ళు కండిషన్ పెట్టారు, కంపల్సరీగా సమ్మిట్ మీటింగ్ తర్వాత మీడియాని కలవాలి అంటే మోడీ ప్రభుత్వం రెసిస్ట్ చేసింది. చివరకు తప్పనిసరి అయినప్పుడు 2 క్వశ్చన్లు తీసుకున్నారు అంతే, శాంపుల్గా 2 క్వశ్చన్లే తీసుకున్నారు. అదే మీరు డొనాల్డ్ ట్రంప్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన కలిపితే ఒక 10 పుస్తకాలు అవుతాయి, అంత మాట్లాడిండు. సో మీకు నరేంద్ర మోడీ ఎప్పుడన్నా మాట్లాడడానికి చరిత్ర ఉందా? ఆయన చెప్పింది రాసుకోవడం అంతే తప్ప. ఎప్పుడన్నా మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినా ఆ క్వశ్చన్లన్నీ ముందే ప్రిపేర్డ్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా మోడీ అభిమానులే ఉంటారు. క్రిటిక్స్కి ఎప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడు. వీళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చినా మధ్యలోకి వెళ్ళిపోతాడు. అది మోడీ కరణ్ థాపర్ అయినా ఇలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే మధ్యలోకి వెళ్ళిపోతాడు తప్ప మొత్తం అంతసేపు అదే అన్న గోస్వామి అందరినీ ఫుట్బాల్ ఆడతాడు. మోడీ ఇంటర్వ్యూ వచ్చి మోడీజీ అనుకుంటే ఇట్లా మొత్తం భక్తి వినయ విధేయతల్ని ప్రదర్శిస్తూ అడుగుతారు. సో దట్ ఈస్ ద మోడీ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. అందువల్ల నేను పార్లమెంట్కి భయపడుతున్నాను నేను అనుకోను. అందులో పార్లమెంట్ ఆయన కార్నర్ చేసింది ఎక్కడ? ఆయన వీక్ పాయింట్స్లో కార్నర్ చేసిందా? ఆయన స్ట్రాంగ్ పాయింట్స్లో పట్టుకున్నది. నేషనల్ సెక్యూరిటీ అంశం పైన రాహుల్ గాంధీ రైజ్ చేశాడు. జనరల్ నరావణి పుస్తకము, చైనా విషయంలో ఒక పొలిటికల్ లీడర్షిప్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయం తీసుకోలేదు. జో ఉచిత్ సమజో ఓ కరో, మీకు ఏది న్యాయం ఏది సరైనదనిపిస్తే ఆ పని చేయండి అని అన్నారు అన్నది కదా కాంట్రవర్సీ. నేషనల్ సెక్యూరిటీ విషయంలో మోడీని కానీ బీజేపీని కానీ ప్రతిపక్షాలు ఓడించగలవా? అది వాళ్ళకు చాలా ఫేవరెట్గా పిచ్, అది చాలా అనుకూల పిచ్ కూడా. ఇప్పుడు ఒక స్పిన్నర్స్ను బాగా బ్యాటింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్కు నువ్వు స్పిన్నర్సే బౌలర్స్గా పెడితే ఏమవుతుంది? 6లు కొడతాడు. మీకు బ్యాట్స్మెన్ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది చూసుకొని బౌలింగ్ వేయాలి. అపోజిషన్ ఏంటంటే మోడీకి ఈజీగా ఉండేటువంటి అంశంలో మోడీ సులభంగా బ్యాటింగ్ చేయగలిగే నేషనల్ సెక్యూరిటీ అంశంలో ఆయన పట్టుకుందామని చూస్తోంది. అది ఈజీగా సాధ్యమా? అది ప్రజల్లో కూడా సాధ్యమయ్యే పని కాదు. కానీ మోడీస్ అకిలీస్ హీల్ అంటారు. అంటే మోడీ ఎక్కడ బలహీనత అనేది గనక పట్టుకొని అక్కడ గనక మీకు కొట్టారనుకోండి, అది నిజంగానే మోడీని దెబ్బతీస్తుంది. కానీ ఆ రకమైన ఎత్తుగడ ఎక్కడుంది? ఆ ఎత్తుగడే అపోజిషన్కి లేదు. ఇప్పుడు సర్ ఓటర్ రివిజన్ పైన బీహార్ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఏమైంది? బీహార్లో ప్రజలు పట్టించుకున్నారా? సో ప్రజల జీవన మరణ సమస్యలను వదిలేసి ఈ ఎమోషనల్ ఇష్యూ పైన పాలిటిక్స్ ఆడదాము అంటే ప్రాక్టికల్గా జరగదు. దానికన్నా మీరు రూపాయి పతనం అవుతుంది, మీకు ఎకానమీలో అనేక రాంగ్ డూయింగ్స్ ఉన్నాయి.
పార్టీని పట్టుకోవాలి తప్ప మోడీకి ఈజీగా ఉండే ఆస్పెక్ట్స్ కూడా మోడీని ఎదుర్కొందాం అనుకుంటే ఏం చేస్తారు మోడీ? సభకే రాకుండా మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ స్పీకర్ చెప్పాడు కదా, నేనే వద్దన్నా, దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ పైన దాడి జరిగేటట్టు ప్లాన్ చేశారు. పార్లమెంట్లో అనే ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. అందువల్ల మోడీని అటాక్ చేసి పర్సనల్గా అటాక్ చేస్తే లాభం ఉండదన్న సంగతి ఇప్పటికైనా అపోజిషన్కి అర్థం కావాలి. మోడీ పాలసీస్ని ఎదుర్కోవాలి తప్ప పర్సనల్గా ఎదుర్కొంటే ఎట్లా?